హాయ్ అండి అందరికీ. హాయ్ హాయ్. ఇప్పుడు నేనేం చేయబోతున్నానో తెలుసా? ఆరికలతో సూప్ అనమాట. ఇక్కడ నేను ఆరికలు రాత్రంతా నానబెట్టుకున్నాననమాట. ఒక గ్లాస్ ఆరికలకి 10 గ్లాసుల నీళ్లు వేసుకోవాలనమాట. నేను రాత్రి 5 గ్లాసులు వేసుకున్నాను. ఇక్కడ ఇంకా 5 గ్లాసులు నీళ్లు వేసుకున్నాను. చిన్న టీ గ్లాస్‌తో తీసుకున్నాననమాట. సూప్‌లోకి మనకు కావాల్సినవి క్యారెట్టు, టమోటో, పచ్చిమిర్చి, పచ్చి బఠాణీ. మీకు కావాలంటే ఇంకా బీన్స్, కాలీఫ్లవర్ కూడా చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చనమాట. చాలా చాలా హెల్తీ సూప్ అనమాట ఇదొచ్చేసి. మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి బదులుగా ఈ సూప్ 2 గ్లాసులు తీసుకున్నారంటే చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారనమాట. ఇందులోకి తగినంత ఉప్పు, పసుపు, ఒక సగం స్పూన్ దాకా మిరియాల పొడి. ఎందుకంటే ఒక్క పచ్చిమిర్చి వేసుకొని మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఫస్ట్ స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని, తర్వాత సిమ్‌లో పెట్టుకొని ఈ సూప్ అనేది చేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకొని 20 నిమిషాల పాటు మరగనివ్వండి. ఆ పప్పు అనేది పగిలిపోవాలనమాట. ఇక్కడ నేను జొన్న పిండి సగం గ్లాస్ తీసుకున్నాననమాట. ఒక గ్లాస్ ఆరికలకి సగం గ్లాస్ జొన్న పిండి తీసుకున్నాను. ఇక్కడ ఉండలు కట్టకుండగా నీళ్లు పోసుకొని కలుపుకొని ఈ పిండి అనేది సూప్‌లోకి వేసుకోవాలనమాట. నేను సగం గ్లాస్ పిండి వేసుకున్నాను. మీకు కావాలంటే ఇక్కడ ఒక గ్లాస్ జొన్న పిండి కూడా వేసుకోవచ్చనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకి ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్ లాగా, సూప్ లాగా గూడా వాళ్ళకి స్నాక్స్ బదులుగా ఇలా సూప్ చేసిచ్చారంటే హ్యాపీగా తాగుతారు. చాలా చాలా హెల్త్‌కి కూడా మంచిదనమాట. మీరు కూడా ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్